The non-spoiler review of the film The Conjuring Lost Rites తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్. నేను ప్రీవియస్గా ఇది 4th పార్ట్, ఇది ఫస్ట్ 3 పార్ట్స్ చూడలేదు, దాన్ని దృష్టిలో ఉంచుకొని అయితే ఇవ్వను రివ్యూ, ఎందుకంటే చూడలేదు కాబట్టి. నేను ఇంకా హాలీవుడ్ మూవీలు నేను చాలా తక్కువ చూస్తాను, అందుకే చూడలేదు. ఇంక ఈ మూవీ కొద్దిగా టైం కుదిరి చూడడం జరిగింది. ఇంక చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా వచ్చేసి శివకార్తికేయన్ గారి మదరాసి అనే మూవీ రివ్యూ అండ్ ఘాటి అనే మూవీ రివ్యూ అనుష్క గారిది కూడా అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. దాంతోపాటు సుందరాకాండ, మామన్, లవ్ అన్టాంగిల్డ్ అండ్ పరదా, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, బన్ బటర్ జామ్ అనే మూవీ రివ్యూలు కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యూన్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ టు మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఒక ఫ్యామిలీకి దెయ్యం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, భయపడుతూ ఉంటుంది. ఆ దెయ్యం ఏంటి, ఆ దెయ్యం కదేంటి, వీళ్ళు ఆ దెయ్యం ఇబ్బంది నుంచి బయటపడ్డారా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వెళ్తే, ఇందాక చెప్పినట్టు ప్రీవియస్ 4th పార్ట్, ఇది ఫస్ట్ 3 పార్ట్స్ చూడలేదు. ఇంక ఈ 4th పార్ట్ విషయంగా మాత్రమే చెప్తాను. ఇంక 4th పార్ట్ పరంగా అయితే నాకైతే యావరేజ్ టు అబవ్ యావరేజ్ అని అనిపించింది. నాకైతే ఎందుకు అనిపించింది అనేది ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి, ఎందుకు అలా అనిపించిందని నాకు యావరేజ్ టు అబవ్ యావరేజ్ అని. ఇంక ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ రేటింగ్ కూడా ఇస్తాను లాస్ట్లో, చివరి వరకు చూడండి. ప్లస్ పాయింట్స్, ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, మ్యూజిక్ అండ్ సౌండ్ డిజైనింగ్ చాలా అంటే చాలా బాగుంది. సినిమా యావరేజ్ టు అబవ్ యావరేజ్ అని అన్నాను, కానీ మ్యూజిక్ అండ్ సౌండ్ డిజైన్ ఈ రెండిటి విషయంలో మాత్రం ఎక్సలెంట్ అనే స్టేజ్లో ఉంది. ఎందుకంటే కొన్ని చోట్ల మ్యూజిక్కి, కొన్ని చోట్ల డిజైన్ చేసిన సౌండ్కి నిజంగా కొన్ని జంప్ స్కేర్స్కి ఇచ్చిన మ్యూజిక్ అండ్ కొన్ని భయపెట్టే సీన్స్కి ఇచ్చిన సౌండ్ డిజైనింగ్ మ్యూజిక్ చాలా అంటే చాలా భయపెట్టింది. అవి కూడా కొన్ని సీన్సే, అందుకే యావరేజ్ టు అబవ్ యావరేజ్ అని అంటున్నాను. ఇంక ఈ మూవీ వచ్చేసి యాక్టర్స్ అందరూ బాగానే చేస్తారు, హాలీవుడ్ వాళ్ళు తెలుసు. మ్యూజిక్ అండ్ సౌండ్ డిజైనింగ్ బాగుంది. స్టోరీ అనేది ఎలాగో హారర్ స్టోరీస్కి తెలిసిందే, ఒక ఫ్యామిలీని పట్టి పీడిస్తుంది, ఎందుకు అలా పట్టి పీడిస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకెళ్తారు. ఇంక ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి, సినిమా చాలా స్లోగా ఉంది, సెకండ్ హాఫ్ మరీ దారుణం. ఎలాగంటే ఫస్ట్ 25 minutes 30 minutes చాలా బోరింగ్గా ఉంది, ప్లస్ పెద్ద మ్యాటర్ ఏం లేదు. ఇంకా ఫస్ట్ 30 minutes తర్వాత కొన్ని సీన్స్ భయపెట్టేలాగా ఉన్నాయి, మళ్ళీ కొన్ని సీన్స్ బోరింగ్, అలా వెళ్తూ ఇంటర్వల్కి వస్తుంది. ఇంకా ఆ తర్వాత సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ ఒక 30-35 minutes చాలా బోరింగ్. ఇంకా ఆ తర్వాత క్లైమాక్స్లో 25 minutes బాగుంది. ఇలా రకరకాలుగా ఉంది ఇది, అందుకే యావరేజ్ టు అబవ్ యావరేజ్ అని అన్నాను. అబవ్ యావరేజ్ కూడా కాదు, యావరేజే. కొన్ని సీన్స్ బాగున్నాయి. ఇంకా అవసరం లేని ఫ్యామిలీ డ్రామా ఎక్కువ వచ్చేసింది. ఆ ఫ్యామిలీ డ్రామా ఏదన్నా బాగుందా అంటే లిటరల్లీ చిరాకు తెప్పించింది. ఆ ఫ్యామిలీ డ్రామా బాగుంటే ఇంకా బాగుండేది, హర్రర్ సీన్స్ లేకపోయినా పర్లేదు. ఆ ఫ్యామిలీ డ్రామా వినడం కంటే సినిమా మొత్తం హర్రర్ సీన్సే పెట్టచ్చేమో అన్నంత సోదిలాగా ఉంది అది ఫ్యామిలీ డ్రామా, ఇంట్రెస్టింగ్గా లేకుండా. అంతే, ఇందాక చెప్పినట్టు కొన్ని సీన్స్ బాగున్నాయి, కొన్ని సీన్స్ బాగోలేదు అని అనిపించింది. తినండి. ఈ మూవీకి ఫైనల్గా వచ్చి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి యావరేజ్ అన్నాను కాబట్టి 3 out of 5 అయితే ఇవ్వచ్చు అనిపించింది. కొన్ని సీన్స్ భయపెట్టినాయి కాబట్టి. ఇక అంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఘాటి అండ్ మద్రాసి మూవీ రివ్యూస్ ఇచ్చాను, దాంతోపాటు చాలా రివ్యూస్ ఉన్నాయి, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.